డైలీ టేస్ట్ ది డైలీ. చలికాలం 2.0 విరుచుకపడనుంది. వారం రోజులుగా కాస్త చలి తగ్గినట్లు అనిపించినా రాబోయే వారం రోజులు చుక్కలు చూపించనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్లో రికార్డులు సృష్టించిన టెంపరేచర్స్ మరోసారి వాటిని తిరగరాసే అవకాశాలున్నాయి. రాబోయే వారం రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోనున్నట్లు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత మరొకసారి బాగా పెరిగే అవకాశం ఉంది. వింటర్ 2.0 మరొక 2-3 రోజుల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డిసెంబర్ నెల మొత్తం కూడా మనకు తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యాయి. చాలా జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ కే మనకు ఉష్ణోగ్రతలు పడిపోయిన సిచ్యువేషన్ మనకు డిసెంబర్ నెలలో కనిపిస్తుంది. సో తర్వాత డిసెంబర్ ఎండింగ్ జనవరి 1 నుంచి నిన్న 4 వరకు ఈ యొక్క 3 రోజులు కాస్త కోల్డ్ వేవ్ తగ్గింది. ఉష్ణోగ్రతలు అయితే సాధారణ స్థాయిలో నమోదయ్యాయి. కానీ మరొక రేపటి నుంచి 2 రోజుల నుంచి మరొక వారం రోజుల పాటు మాత్రము డిసెంబర్ నెలను మించినటువంటి చలి తీవ్రత ఉండే అవకాశం ఎక్కువగా ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది. సో ఈ నేపథ్యంలో మనకు వింటర్ 2.0 మనకు ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు. గత డిసెంబర్ నవంబర్ నెలలో వచ్చినటువంటి చలి తీవ్రతతో రాష్ట్రం అంతా కూడా గజగజ వణిగిపోయింది. ఒక 3-4 రోజుల పాటు కాస్త ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదు కావడంతో చలి తీవ్రత కాస్త తగ్గింది. కానీ మరొకసారి చలి తీవ్రత చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో ఏదైతే మన కనిష్ట స్థాయిలో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రత నమోదయ్యాయో దాన్నే రిపీట్ చేస్తూ మరొక వారం రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిసింది. అంటే దాదాపు సంక్రాంతి పండుగ వరకు కూడా విపరీతమైనటువంటి చలి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చలి ప్రభావంతో చాలా మంది కూడా అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళు, అలానే ఆస్తమా గానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ తో గానీ, స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చాలా మంది కూడా హాస్పిటల్స్ కు ఈ రకాల సమస్యలతోటి వెళ్ళినటువంటి సంఖ్య కూడా గతంలో ఉన్నదానికంటే ఈసారి ఎక్కువగా పెరిగింది. సో మార్నింగ్ టైంలో ఉన్నటువంటి పొగమంచు ప్రభావంతో కూడా చాలా చోట్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడ్డది. సో కదా 3-4 రోజుల నుంచి కాస్త తగ్గినటువంటి చలి ప్రభావం అయితే మరొకసారి విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అయినా, అటు సంగారెడ్డి అయినా, ఆదిలాబాద్ అయినా, నిర్మల్ అయినా, వికారాబాద్ అయినా, నారాయణఖేడ్ అయినా, అలానే పెద్దపల్లి జిల్లా, భూపాల్పల్లి జిల్లా, ములుగు జిల్లా. సో ఈ ఏరియాలన్నిట్లో కూడా మనకు చాలా అత్యల్ప స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతోపాటు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ గానీ, సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా, మౌలాలి గానీ, అల్వాల్ ఏరియాతో పాటు చాలా జిహెచ్ఎంసీ శివారు ప్రాంతాలతో పాటు జిహెచ్ఎంసీ టౌన్ లో కూడా విపరీతమైనటువంటి చలి ఎఫెక్ట్ ఉంది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో 5 డిగ్రీల నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9-10 డిగ్రీల వరకు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు మనకు ఈ జిల్లాలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. సో అంటే మనకి ఎక్కడ చూసినా సరే పల్లె పట్నం అనేటువంటి తేడా లేకుండా చలి విజృంభణ అయితే విపరీతంగా కొనసాగింది మన డిసెంబర్ మంత్ కంప్లీట్ గా కూడా. సో మరొకసారి కూడా అదే పరిస్థితి అయితే పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కనుక చూసుకుంటే కూడా చలి తక్కువగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అంతా కూడా మనకు కాశ్మీరంలో కనిపిస్తుంది. తెలంగాణలోని అన్ని చోట్ల కూడా అటు టౌన్స్ కానీ, ఇటు సిటీలు కానీ, ఇటు విలేజెస్ కానీ ఎక్కడ చూసినా సరే మార్నింగ్ 9-10 o'clock వరకు కూడా కంప్లీట్ కూడా పొగమంచు కప్పే ఉంటుంది. ఉదయం లేచేసరికి మనకు మంచు కొండల పైన అయితే ఏ విధమైనటువంటి మబ్బులు కమ్ముకున్నటువంటి కాశ్మీర్ లో తలపించేటువంటి వాతావరణం ఉంటుందో పొగమంచుతోటి, అరకులోయ గానీ ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఉండేటువంటి వాతావరణం కూడా మనకు గత 4-5 రోజులుగా మనకు అన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపించింది. ఉదయం 9-10 గంటల వరకు కూడా సూర్యుడు వెలుతురు రాకపోవడంతో కూడా మంచు ప్రభావం చాలా ఎక్కువగా అనిపించింది. ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కూడా
మినిమం ఒక 50 మీటర్ల ముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా మనకు మెయిన్ రోడ్ల పైన కానీ నేషనల్ హైవేస్ పైన డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ రోడ్ల పైన కూడా కనిపించని సిచ్యువేషన్ అయితే మనకు 3-4 నుంచి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే మార్నింగ్ దాదాపు 9-10 గంటల వరకు కూడా విపరీతమైనటువంటి పొగ మంచు కప్పుకొని చలితో కూడినటువంటి ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మనకు కనిపించింది. సో మార్నింగ్ లేచేసరికి ఇటు మంచు ఇటు పొగ మంచు ఇలా ఒక రకమైనటువంటి వెదర్ కనిపించింది. అంటే ప్రకృతి రమణీయతను కూడా ఈ 4-5 రోజుల్లో మన తెలంగాణ వ్యాప్తంగా చూసామని చెప్పొచ్చండి. సో ఆ రకమైనటువంటి పరిస్థితి ఒక రకంగా ఉంటే చలి తగ్గినప్పటికీ కూడా పొగ మంచు ప్రభావము మనకు చాలా ఎక్కువగా కనిపించింది 4-5 రోజుల నుంచి. సో ఈ రోజు నుంచి కాస్త తగ్గింది. ఎందుకంటే చలి ఎప్పుడైతే మళ్ళా పెరుగుతుందో, చలి తీవ్రత ఎప్పుడైతే పెరుగుతుందో, ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మళ్ళీ తగ్గుతాయో అప్పుడు ఈ పొగమంచు ప్రభావం కాస్త తక్కువగా ఉండి చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది, శీతల గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో మరొకసారి కూడా అదే రాబోతుంది. ఎందుకంటే వింటర్ 2.0 మరొక 2-3 రోజుల్లో ఆరంభమై దాదాపు ఒక